అందరికీ హాయ్. వచ్చేసా నేను మీ ఆర్ట్సీ జాను. ఇవి ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. దానికి ఒక రీజన్ ఉంది. లాస్ట్ సండే మా నాన్నమ్మ చనిపోయారు. సో కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాను, ఏ వీడియో షూట్ చేయలేదు. యాక్చువల్గా నేను చిన్నప్పుడు నాన్నమ్మ తాతయ్య దగ్గర పెరిగాను అనమాట. అందుకని వాళ్ళతో అటాచ్మెంట్ బాగా ఎక్కువ. అందరు గ్రాండ్ పేరెంట్స్ లాగే మా తాతయ్య ఫుల్ గారాబం చేసేవాళ్ళు. నానమ్మ మాత్రం బ్యాలెన్స్ చేస్తూ ఫుల్ స్ట్రిక్ట్గా ఉండేది. ఆమెకు ఎప్పుడు డిసిప్లిన్గా ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లెగవాలి, బాత్ చేయాలి, ఆ తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆడపిల్లంటే ఇంట్లో పనులు ఖచ్చితంగా చేయాలి. పొద్దున్న లేవగానే దేవుడికి దండం పెట్టుకోవాలి, లేకపోతే పూజ చేయాలి. ఇలాంటివి చాలా రూల్స్ ఉన్నాయి నానమ్మ దగ్గర. చిన్నప్పుడు ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ కల్లా నానమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కొంచెం మంచి అలవాట్లు ఉన్నాయంటే నాకు అది మా నానమ్మ పుణ్యం వల్లే అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు నానమ్మ బాత్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తే తిట్టిద్ది, ఇంట్లో పని చేయకపోతే తిట్టిద్ది, అరుస్తుంది అనే భయం. సో నేను ఇప్పుడు ఇలా ఇండిపెండెంట్గా అండ్ ఆల్సో స్పిరిచువల్గా ఉండడానికి మెయిన్ రీజన్ నానమ్మే. అందుకే ఈ ఫస్ట్ స్క్రాప్ బుక్ వీడియో మా నాన్నమ్మకి డెడికేట్ చేస్తున్నాం. మీరు వీడియోలో చూసే స్టిక్కర్స్, ఈ బాక్స్లు, వాషీ టేప్లు, వైట్ మార్కర్ పెన్స్, ఫెవీ స్టిక్స్ ఇవన్నీ నేను యాక్చువల్గా ఎప్పుడో పర్చేస్ చేశాను లాంగ్ బ్యాక్. అవన్నీ మూల పడేసి ఈరోజు దుమ్ము దులిపి వీడియో కోసం బయటకు తీసాను అనమాట. మీకు అనిపించే ఆ క్యూట్ బాక్సెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాక్చువల్గా అందులో జ్యువెలరీ ఉండేది ఇంతకుముందు. అవన్నీ తీసి నీట్గా ఆర్గనైజ్ చేద్దామని చెప్పి ఆ స్టిక్కర్స్ అన్నీ కలర్ వైజ్ సెగ్రిగేట్ చేసి ఆ బాక్సెస్లో నాకు గుర్తుగా ఉండేలాగా ఏ కలర్ బాక్స్లో ఆ కలర్ స్టిక్కర్స్ ఆర్గనైజ్ చేసుకున్నాను. యాక్చువల్గా డబ్బులు కొంచెం వేస్ట్ చేస్తున్నానేమో అనిపించింది ఇలాంటివి కొన్నప్పుడు, కానీ గర్ల్ థింగ్స్ అనమాట. ఏదైనా క్యూట్గా కనిపిస్తే కొనేయాలనిపించింది. ఈ స్క్రాప్ బుక్కి ఏమేమి టేప్స్ వాడాలి అని ఆలోచిస్తూ ఒక 3 కలర్స్ తీసుకుందాం. కానీ చూద్దాం ఎంతవరకు సెట్ అవుతాయో, లేకపోతే మార్చేసుకుందాం. యాక్చువల్ మా నాన్నమ్మ ఎలా చనిపోయిందని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా. మా నాన్నమ్మకి పార్కిన్సన్ అనే ఒక డిసీజ్ వచ్చిందనమాట. దాని గురించి మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ మాకైతే అది వచ్చినప్పుడు అసలు ఇలాంటిది ఒకటి ఉందని కూడా తెలియదు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఇంతకుముందు ఎవరికీ లేదు. నాన్నమ్మకి వచ్చిన తర్వాతే మేము దాని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసాం. సో ఆ డిసీజ్ వల్ల ఏమైందంటే బాడీలో నర్వ్ సిస్టమ్ మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయింది అనమాట స్లోగా. కాళ్ళు, చేతులు అవన్నీ స్టిఫ్గా అయిపోయి వాళ్ళు సరిగా నడవలేరు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ప్యారలైజ్ అయినట్టు అయిపోతారు స్లోగా. అందుకని మా నాన్నమ్మకి ఎప్పుడో వచ్చింది, ఎర్లీ 60sలో వచ్చి ఉంటుంది. లాస్ట్ 7 years నుంచి ఆమె బెడ్ రీడనే. చివరి రోజుల్లో మాత్రం చాలా బాగా ఇబ్బంది పడింది. మేము చూడలేకపోయేవాళ్ళం అసలు. మా నాన్నమ్మ చనిపోయినందుకు చాలా బాధ ఉంది, కానీ తను పడిన బాధ చూడలేక వెళ్ళిపోవడం మంచిదేమో అనుకున్నాను. అయినా ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్తుంటే కొంచెం ఎమోషనల్ అయిపోతున్నా. మళ్ళీ ఏడిస్తే బాగోదు. సో టాపిక్ కొంచెం మార్చేద్దాం. యాక్చువల్గా ఈ గమ్ నేను ఫస్ట్ టైం ట్రై చేయడం, ఈ రోలర్ ఫెవిస్టిక్ సరిగా స్టిక్ అవ్వట్లేదు. అందుకనే 2-3 times ఇంకా ఎక్కువ టైమ్స్ రోల్ చేస్తున్నా. చూద్దాం. ఈ స్క్రాప్ బుక్ అసలు నేను ఫస్ట్ టైం అనమాట ఇది చేయడం కూడా. ఇంతకుముందు ఎప్పుడో నేను డ్రా చేసి నేను దాన్ని స్టిక్కర్స్ లాగా క్రియేట్ చేసి బుక్స్ మీద స్టిక్ చేసేదాన్ని, ఏదో స్క్రాప్ బుక్లా చేసేదాన్ని. ఈ మధ్య అందరూ ఇలా ఆల్రెడీ రెడీమేడ్గా ఇలాంటి స్టిక్కర్స్ బయట ఉంటున్నాయి, వాష్ టేప్స్ దొరుకుతున్నాయి. సో స్క్రాప్ బుక్ కూడా ఒక ట్రెండ్లా అయిపోయింది. సరే ఒకసారి ట్రై చేద్దామని ఇలాంటివన్నీ పర్చేస్ చేశాను నేను.
నేను యూజ్ చేసే పెన్ వచ్చేసి నియాన్ పెన్ అనమాట. అది కొంచెం గ్లిటర్ పెన్లా అనిపిస్తుంది చూడ్డానికి, కానీ అది గ్లిటర్ పెన్ కాదు, నియాన్ పెన్స్ అవి. సరిగా రాయలేదు. ఓకే, ఈ చిన్న డిక్షనరీస్ అన్నీ ఒక్కొక్క డిక్షనరీలో ఇప్పుడు ఏ నుంచి బి వరకు, డి నుంచి హెచ్ వరకు అట్లా డిఫరెంట్ వర్డ్స్కి ఒక్కొక్క డిక్షనరీ ఉండిద్ది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ ఉంటాయి. సో నాకు ఈ గ్రానీ థీమ్కి సెట్ అవుతా అనిపించినవి చూస్ చేసుకున్నాను. అందుకే గ్రాండ్ డాటర్ అండ్ స్పెండ్. ఎందుకంటే మా నాన్నతో స్పెండ్ చేసిన ఎవ్రీ మెమరీ నాకు స్పెషలే. ఏదో నేను ఒక ప్రిన్సెస్లా ఫీల్ అయ్యేదాన్ని. కొంచెం గారాబం చేసి ఏం అడిగినా అన్నీ కొనిచ్చేవాళ్ళు. అందుకే ఐ లవ్ హర్ ఎ లాట్. యాక్చువల్ నేను ఈ కలర్ వాషీ టేప్ చూస్ చేసుకోలేదు ఫస్ట్, కానీ తర్వాత చేంజ్ చేశాను అనమాట. క్యూట్ లిటిల్ బటర్ఫ్లై కదా. చూద్దాం ఓవరాల్ ఫైనల్గా లుక్ ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. ఐ హోప్ అది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మీరు చూసేవన్నీ కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేసినవే. ఎందుకో తెలియదు, నేను ఎక్కువ అమెజానే వాడతాను ఫాస్ట్ డెలివరీ కోసం. ఎక్కడ స్టిక్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. చూద్దాం. ఓకే, నాకెందుకు ఇది కొంచెం సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. కవర్ చేయమో చూడాలి. ఓకే, ఇప్పుడు కొంచెం ఓకే. ప్రస్తుతానికి 2-3 రోజుల్లో నుంచి ఈ నానమ్మ చనిపోయి హడావిడిలో ఉండడం వల్ల నా బ్రెయిన్ కొంచెం క్రియేటివ్గా థింక్ చేయడం ఆపేసింది. కొన్ని రోజులు పట్టిద్ది మళ్ళీ నార్మల్గా అడ్జస్ట్ అవ్వడానికి. ఇంకోటి చెప్పాలి, మా నాన్న నాకు మంచి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆమె ఫుల్ స్ట్రాంగ్ లేడీ అనమాట. ఆ కాలంలోనే జనరల్గా అమ్మమ్మలు ఎలా అంటే తాతయ్య ఉంటేనే బయటికి వెళ్ళడం, ఏదైనా ఊర్లో వెళ్ళినా ఎవరో ఒకళ్ళు తోడుతోనే వెళ్ళడం అలా ఉండేది. కానీ మా నాన్నమ్మ అలా కాదు. అప్పట్లోనే మా తాతయ్య ఉన్నా లేకపోయినా రామేశ్వరం అని అవని ఇవని ఒక్కతే చూడడానికి వెళ్ళొచ్చేది. తనకు నచ్చిన ప్లేసెస్ అన్నీ ఒక్కతే చూసి వచ్చేది వెళ్ళి. అండ్ ఆమెకి అప్పట్లోనే అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలి, ఏదో ఒకటి చేయాలి అనే తపన ఎప్పుడూ ఉండేది నాన్నమ్మకి. సో షీ ఈజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ అనమాట. ఈ స్టాంప్ తీసే కానీ యాక్చువల్ కొంచెం పక్కకి ప్లేస్ చేసి స్టిక్ చేద్దాం అనుకున్నా. ఓకే, బట్ కార్నర్లో ప్లేస్ చేసేసా. ఉప్స్, అంతే. అప్పుడప్పుడు నేను ఇలాంటివన్నీ పడేస్తూ ఉంటా. సారీ ఫర్ దాట్. ఇందులో ఐ లవ్ యూ స్టిక్కర్ చాలా బాగుంది, ఇది యూస్ చేద్దాం. వేరే ఏమీ అంత సెట్ అవుతుంది అనిపించట్లేదు. ఓకే, ఎక్కడ ప్లేస్ ఇట్లా అంటించేద్దాం ఈ స్టిక్కర్ని. ఓకే, ఫైనల్గా మన స్క్రాప్ బుక్ అయిపోయింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్ట్సీ జాను. ఇంకొక ఆర్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.